ఏమి నేను చెప్పిన ఆ వ్యక్తి ఎక్కడున్నా వెతకడానికి ప్రయత్నించండి. హలో హలో, ఉన్నారా? ఓకే. సూర్యం, పేషెంట్ ఎవరు? మా బ్రదర్. కరెక్ట్. ఒక్కరికొక్కరం అందరం బ్రదర్సే కదా. ఎందుకు తీసుకొచ్చావు? క్యాన్సర్, వైద్యం చేయాలి. బస్సులో పోయేవాడిని పట్టుకోవచ్చు, ట్రైన్లో పోయేవాడిని పట్టుకోవచ్చు, నేరుగా పైకి పోతున్నాడే వాడిని ఎవరు పట్టుకోగలరు? అంటే తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు తీసుకురాలేదు, అన్నీ అయిపోయి తులసి దర్శనం వేసే టైంలో ఇక్కడ తీసుకొచ్చావే. నా వ్యాపారం చెడగొట్టాలని ఏమైనా కంకణం కట్టుకున్నావా? చెప్పు. ఇది ఆర్డినరీ క్యాన్సర్ కాదు, బ్లడ్ క్యాన్సర్. నో బడీ కెన్ క్యూర్ ఇట్. డాక్టర్ ఆల్సో కెనాట్ క్యూర్ ఇట్. డాక్టర్, I know. I am going to die shortly. Matter of days. అందుకే చెప్పాను, శవం మీద ఖర్చు పెట్టే ప్రతి పైసా దండగేనని. ఖర్చు పెట్టే ప్రతి పైసా దండగేనని దానికి చేయాల్సిన కర్మకాండ చేయటం అనేస్తావా డాక్టర్? ఈ శవం మీతో కాదు, కర్మగారు పోతే ఆ తర్వాత మిగిలిన వాళ్ళు చేస్తారని. అంటే ఇదంతా స్వార్థంతోనే చేస్తున్నానంటారా? స్వార్థంతో కాకపోతే ప్రేమతో తీసుకొచ్చావా? అతను ఎవడో నీకు తెలుసు, అతను ఎలాగో సత్తాడు నీకు తెలుసు. సత్యలోపుగా అతను రంజనీకి కనిపిస్తే నీకు ముప్పు, అందుకే ఇక్కడ తీసుకొచ్చి పడేయాలనుకున్నావు. అడిగితే బ్రదర్ అంటున్నావా? అడిగే స్వార్థంతో కాదు, అంత ప్రేమతోనే చేస్తున్నావు. సాంబు సార్, బ్రదర్ని తీసుకెళ్ళు. వాడిని పడుకోబెట్టు, డోర్ దగ్గర. ఎస్ సార్, డోర్ తెరిచే పెట్టు. ఓకే సార్. మనం ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు. అవును సార్, తీసుకెళ్ళి రండి. మళ్ళీ డాక్టర్, మీరు చేయగలిగినంత చేయండి. ఎంత ఖర్చు అయినా నేను ఇస్తాను. ఇస్తావరా? నీకే అత్త సొమ్ము అల్లుడు ధారపోవడానికే? అలాగే తప్పకుండా చేస్తాను సూర్యం గారు. ఈ సంగతి రంజనీకి మాత్రం తెలియనివ్వకండి. తెలిస్తే ఎందుకంత ఖర్చు పెట్టి వైద్యం చేయిస్తున్నాడా అని అనుమానపడుతుంది. కాబోయే భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపార్థాలు రాకూడదు. వస్తాను డాక్టర్. కాబోయే భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపార్థాలు రాకూడదు. కాబోయే భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపార్థాలు రాకూడదు. భార్య భర్త, భార్య భర్త, భార్య భర్త. ఇప్పుడు మీరు విన్న పాట ప్రఖ్యాత గాయని శివరంజని పాడినది. ఆకాశవాణి విజయవాడ. తరువాత కార్యక్రమం కొన్ని క్షణాల్లో వింటారు. కళ్యాణి, కళ్యాణి, ఏంటండి? స్వరములు ఏడైనా అనే పాట పాడతావే, ఆ పాట ఎవరు నేర్పారు? మా గురువు గారు. శివరంజనేనా? ఎందుకు కంగారు పడతావు? ఎవరు నమ్ముతారు అనడానికి? చిన్నప్పుడే అమ్మా నాన్న చచ్చిపోయారు, ఆ తర్వాత మా పెద్దమ్మ చచ్చిపోయింది, ఆ తర్వాత మా పెద్దనాన్న చచ్చిపోయారు. జగన్నాథం గారు మా మామయ్య. శివరంజని గారు ఇల్లుదేనా? చూడమ్మా, వారితో మాట్లాడాలి. కాస్త పిలుస్తావు? ఇదిగోమ్మా, ఆ అమ్మాయి ఎవరు? కూతురా?
తప్పది. సరే వస్తున్నారని చెప్పు. ఆ అబ్బాయి ఎవరు? అవబోతుందా? మా నాన్నగారు ఎవరికి మామగారు, వారి కూడా మామగారు. అప్పుడు వారికి నాకు ఏం సంబంధం? తిరగబడి నవ్వుతారు, వావిలేచలేదని వావి వరవేణి అని, వావి వరవేణి అంధుడని కని కామాంధుడని తిరగబడి నవ్వుతారు నవ్వుతారు, పకపకమని నవ్వుతారు. మల్లె పాదులో ఉల్లి మొలిస్తే, మల్లె పాదులో ఉల్లి మొలిస్తే మల్లె అని అంట అంట. వయసు దిగినవాడు పసి పిల్లను వెళ్ళాడితే పడుచువాడని అంటారా, పైత్యం ముదిరిందంటారా? ఏమంటారు? కమాన్ అల్మేసి. వావి వరసలు లేని అంధుడని కామాంధుడని విరగబడి నవ్వుతారు నవ్వుతారు, పకపకమని నవ్వుతారు. కంటికి దిద్దే కాటు కథదికి పుస్తావా, మెడలో వేసే దండను నడుముకు చుడతావా?
కాటుక పెదవికి పుస్తావా మెడలో వేసే దండను నడుముకు చుడతావా చిరు సంపెంగలు పూయించాలనుకున్నావా యుగ యుగాల ధర్మానికే ఎదురీదాలనుకున్నా ఏమిటి నువ్వు చేస్తున్నదేమిటి ఏమిటి వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ కళ్ళు తెరవాయ్ ఓపెన్ వాయిస్ చూడు లేదా బావి బరసలు లేని అంధుడని కామాంధుడని విరగబడి నవ్వుతారు నవ్వుతారు పక పకమని నవ్వుతారు బాగుంది, చాలా బాగుంది. ఏమండి ఏదో తెలుసా, పూర్వం ఒక దారిలో వారికంటే ముందు వెళ్ళిన ఇద్దరు ఆడవాళ్ళ పాదాలు కనిపించాయి. అందులో రెండేమో పెద్ద పాదాలు, రెండేమో చిన్న పాదాలు. పెద్ద పాదాలు ఆమెను పెళ్లి చేసుకోవాలని, చిన్న పాదాలు ఆమెను కొడుకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రయాణం వేగంగా సాగించి వాళ్ళిద్దరినీ కలుసుకున్నారు. తీరా చూస్తే పెద్ద పాదాలేమో కూతురు, చిన్న పాదాలేమో తల్లి. మరైతే ఏం చేస్తారు? ఆ రోజుల్లో అనుకున్న మాట ప్రకారం పెళ్లి చేసుకోవాలి కదా. అందుకని తండ్రి ఏమో కూతుర్ని, కొడుకేమో తల్లిని పెళ్లి చేసుకున్నారు. అలా ఉంది ఈ సమస్య. దీనికి పరిష్కార మార్గం ఏంటో తెలియటం లేదు. ఓ పని చేయండి, మన క్లబ్ తరఫున శివరాత్రి ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేసి అందులో మీరు, మీ కొడుకు, ఆమె కళ్యాణి అందరూ కలుసుకునేట్టు చూడండి. ఎవరెవరో తెలిస్తే సమస్యలు వాటంతటా అవే పరిష్కారం అవుతాయి. సూర్యం, నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? అబద్ధమా? అబద్ధం ఆడాల్సిన కర్మ నాకేం పట్టింది? ఇది చూడు. నాన్నగారు ఉన్నారు, నాతో ఎందుకు చెప్పలేదు? నాన్న లేకుండా నేను ఎలా పుట్టాను? తెలివిగా మాట్లాడుతున్నా. నాకు నానే వాళ్ళు ఎవరు లేరున్నావా లేదా? నా వాళ్ళందరూ దూరం అయ్యారన్నాను. దూరం అయ్యారంటే వచ్చారని అర్థం. నేను ఆయనతో మాట్లాడాలి. మాట్లాడు. నువ్వు రావాలి. కాదు, హైదరాబాద్ లో కచేరీ ప్రోగ్రాం ఉంది, అప్పుడు కలిసి వెళ్దాం. ఆపు ఫిక్స్ చేసింది కూడా మా ఫాదరేలే.